హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఆల్రెడీ మన ఛానల్లో నథింగ్ ఫోన్ 3A ప్రో ఈ రెండు మొబైల్ ఫోన్స్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. అక్కడే రివ్యూ కూడా ఇచ్చాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఆ వీడియో అయితే చూడగలరు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్లో ఈ మొబైల్ ప్రైస్ కూడా ఇంచుమించు ఆ మొబైల్ ప్రైస్తో అయితే అంటే ఆ మొబైల్ ప్రైజెస్కి దగ్గరగా అయితే ఉంటాయి. సో ఆ వీడియో చూసారనుకోండి, సో ఏ మొబైల్ తీసుకోవాలనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అయితే ముందు ఈ వీడియో చూసేయండి, ఆ తర్వాత ఆ వీడియో అయితే చూడండి. ఇక ఈరోజు మనకి IQ Neo 10R ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. మొబైల్ లాంచ్ అయిన తర్వాత మొబైల్ ప్రైజెస్, స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్లోని డిస్ప్లే మనకి 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది మనకి 10-bit డిస్ప్లే, 144 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ మీకు 4500 నిట్స్ అయితే ఉంటాయి. సో ఈ 4500 నిట్స్ అనేవి మొత్తం డిస్ప్లే అంతా ఉండదు. సో దీని గురించి మీకు తెలిసిందే. ఎక్కడో ఒక చోట టచ్ అయినప్పుడు మనకి వీళ్ళు 4500 అంటారు. వీళ్ళని కాదు, ఎవరైనా సరే పీక్ బ్రైట్నెస్ నిట్స్ అన్నప్పుడు అవి మొత్తం డిస్ప్లే అంతా రావన్నమాట. ఎండ్లోకి తీసుకెళ్ళాక ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట టచ్ అయితే దాన్ని వీళ్ళు రేటింగ్ కింద ఇస్తారనమాట. ఇక HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ కింద షార్ట్ సెన్సేషన్ ఆఫ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 8S Gen 3 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ ప్రాసెసర్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR5X ర్యామ్ టైప్ ఉంటే స్టోరేజ్ టైప్ UFS 3.1 ఉంటుంది. కాకపోతే ఇది మనకి 128GB ఉంటుందన్నమాట. అదే మీరు 256GB వేరియంట్ తీసుకుంటే UFS 4.1 ఉంటుంది. సో మనకి ర్యామ్ టైపు, స్టోరేజ్ టైపు, అలాగే ప్రాసెసర్ ఈ మూడింటిని కంపేర్ చేసుకొని చూసినట్టయితే గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని అర్థమవుతుంది కదా. దాని తగ్గట్టుగానే మనకి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. అలాగే కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువసేపు మీరు గేమ్స్ ఆడినప్పటికీ థ్రాట్లింగ్ అయితే ఉండకుండా ఉండటం కోసం. ఇక రే సైడ్ కెమెరాస్ చూస్తే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది సోనీ IMX882 ఈ సెన్సార్ అయితే వాడారు. ఇందులో మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ మీకు 6400 mAh బ్యాటరీ ఉంది. చాలా పెద్ద బ్యాటరీని తీసుకొచ్చారు. మీరు హెవీగా యూజ్ చేసినప్పటికీ ఫుల్ డే ఏంటి, సెకండ్ డే కూడా మీకు ఛార్జింగ్ అయితే నిలబడుతుంది అనమాట. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి ఈ మొబైల్ ఛార్జ్ చేస్తే ఈజీగా మీకు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో ఛార్జింగ్కి టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాటరీ పెద్ద సైజ్ ఉంది కాబట్టి. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు Android 15 Fun Touch OS 15తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 3 years OS అప్డేట్ని, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తామని IQ చెప్తుంది. ఇక కనెక్టివిటీలో మీకు 5G సపోర్ట్ అయితే ఉంది. 10 బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 ఉంది. Bluetooth 5.4తో వస్తుంది. IR బ్లాస్టర్, అలాగే GPS ఇవన్నీ సపోర్ట్ అయితే ఉంటాయి. ఇక అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. లార్జ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ని అయితే ఇస్తున్నారు. సో గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వట్లేదు. ఇక సెన్సార్స్ ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మనకి యాక్సిలరోమీటర్, జీరో, ప్రాక్సిమిటీ, కంపాస్, ambient ఇలాగ కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బిల్డ్ విషయానికి వస్తే మీకు బ్యాక్ అండ్ ఫ్రేమ్ ప్లాస్టిక్ తోనే వస్తుంది. ఇక AI ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. AI ఫీచర్స్ లో మనకి లైవ్ కట్అవుట్, సర్కిల్ టు సెర్చ్, AI ఫోటో ఎన్హాన్సింగ్, AI ఎరేజర్, సూపర్ డాక్యుమెంట్స్, AI ట్రాన్స్లేషన్, AI నోట్ అసిస్ట్, అలాగే AI ట్రాన్స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఈ స్పెసిఫికేషన్స్ అన్ని విన్న తర్వాత మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సో ఆలోచించకుండా ఈ స్పెసిఫికేషన్ ఆన్ పేపర్ చూసిన తర్వాత ఈ మొబైల్ కొనాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. దానికి కారణం కూడా ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట. ప్రైస్ కూడా వీళ్ళు ఒక మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెట్లో ఉన్న మొబైల్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు తెచ్చిన ఈ స్పెసిఫికేషన్స్ని పక్కన పెట్టి చూస్తే వాళ్ళు పెట్టే ప్రైజెస్కి వీళ్ళు పెట్టిన ప్రైజెస్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి మనకు అనిపిస్తుంది. అనిపించేది ఏముందండి, ఇంతకుముందు గతంలో వీళ్ళు తీసుకొచ్చిన Neo 9 కానీ వాటిలో కూడా చూస్తే మంచి ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఒకసారి ఈ మొబైల్ ప్రైజెస్ ఏంటని చూస్తే మనకి 8GB 128GB వేరియంట్ 26,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. కాకపోతే ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫర్ కూడా ఉన్నాయి. SBI, ICICI అలాగే HDFC కార్డు మీద 2000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ ఇంకో 2000 రూపాయలు అయితే ఉంది. నో కాస్ట్ EMI కూడా ఒక 6 months అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎఫెక్టివ్ ప్రైస్ దాదాపుగా 24,999 అంటే 25,000 రూపాయలు మీకు ఎఫెక్టివ్ ప్రైస్ పడుతుంది అనమాట మీరు కార్డు ఆఫర్ యూజ్ చేసుకుంటే. అయితే నేను 8GBని అయితే రికమెండ్ చేయను, డైరెక్ట్గా 256GBకి వెళ్ళమంటాను. ఎందుకంటే అక్కడ UFS 4.1 మీకు స్టోరేజ్ టైప్ అయితే దొరుకుతుంది. సో అందువల్ల 8GB 256GB మీరు తీసుకోవడం బెస్ట్. దాని ప్రైస్ వచ్చేసరికి రూపాయి తగ్గించి 29,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఎఫెక్టివ్ ప్రైస్ 27,000 రూపాయలు పడుతుంది. ఇక 12GB 256GB వేరియంట్
దాదాపుగా 31,000 పెట్టారు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 29,000 రూపాయలు పడుతుంది. 12 GB కావాలంటే తీసుకోవాలి తప్పితే అవసరం లేదు. 8 GB మీకు ఎనఫ్ అనమాట, అది సరిపోతుంది. అక్కడ నన్ను అడిగితే 27,000 రూపాయలకి ఇది ఎక్సలెంట్ ప్రైస్ అని చెప్తాను అనమాట. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 128 GBని స్కిప్ చేసి ఈ 256 GB తీసుకోండి. ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్తోనే మీరు మేనేజ్ చేయాలి. SD కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. సో నాకు ఇందులో అంతా బాగానే అనిపించింది, కానీ IP65 బదులు IP68 ఇవ్వాల్సింది. ఈ మధ్యకాలం చూస్తే IP69 కూడా ఇచ్చేస్తున్నాయి బ్రాండ్లు. ఇక ఈ మొబైల్స్ మనకి ఎప్పటి నుంచి అవైలబుల్లోకి వస్తాయంటే 19వ తారీఖు నుంచి మనకి అవైలబుల్లోకి రాబోతున్నాయి అనమాట. అదే 19వ తారీఖున రియల్మీ P3 అల్ట్రా లాంచ్ కాబోతుంది. సో మరి P3 అల్ట్రా రియల్మీ లాంచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ మొబైల్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీసుకురావాలి. వాళ్ళు కూడా మంచి ప్రైస్లో తీసుకొస్తారనుకుంటున్నా. అందులో కూడా మంచి ప్రాసెసర్ని వాడారు వాళ్ళు, 8350 ప్రాసెసర్ కూడా వాడారు. ఆల్రెడీ నా దగ్గర మొబైల్ ఉంది, నేను టెస్ట్ కూడా చేస్తున్నాను. ఆ మొబైల్ అన్బాక్సింగ్ మనకి 19వ తారీఖున అయితే వస్తుంది. ఇక ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఏది IQ Neo 10R సంబంధించినవి అనమాట. సో మీరు ఇప్పుడైతే ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ బ్యాంక్ కార్డ్ ఆఫర్లు ఇవైతే మీకు వర్తిస్తాయి. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్? మీరు కూడా వద్దు బాబాయ్ వద్దు, ఆలోచించొద్దు అని మీకు కూడా అనిపిస్తుందా? సో అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. లేదంటే ఆగిపోండి, మనకి P3 వచ్చిన తర్వాత ఆ మొబైల్ ప్రైస్ ఎంతలో వస్తుందనేది చూసి దాని ప్రకారం మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.